ఓం శ్రీ కౌటల్య నామ నమః. జై గౌడ, జై జై గౌడ. గుడివాడ గౌడ సంఘీయుల కార్తీక వన మాస ఆరాధన సందర్భంగా కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవనీయులు పూజనీయులు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గోడవల్లి కృష్ణార్జునరావు గారు మరియు రాష్ట్ర బీసీ నాయకులు మరి పామర్తి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్ బాబు, నేను మనస వాచ కర్మల మరి గుడివాడ గౌడ సోదరులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆ శివపార్వతులకి నమస్కార సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్తీక మాస మరి శుభాకాంక్షలు మరి గుడివాడ గౌడ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాము. ఒక్క మాట నేను మాట్లాడదలిచాను. నేను మాట్లాడే అంశం ఇక్కడ గౌడ సహోదరులందరికీ కూడా ఉత్తేజంగా చైతన్యం కావాలి. సర్దార్ గౌతమ లచ్చన్న గారు ఒకటే మాట చెప్పాడు, అరే ఎన్నాళ్ళరా ఈ కత్తి గీత, మన బతుకులు మారాలి, విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మనం చైతన్యవంతులు అవ్వాలంటే కలం పట్టుకోవాలి అని ఆ మహనీయుడు ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ నిజామాబాదు, ఎక్కడ కరీంనగర్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు గౌడ సహోదరులున్న ప్రతి గ్రామం ప్రతి పల్లె ఆయన చైతన్యవంతుడు చేశాడు. ఆయన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ఒక సామాజిక వర్గం తరతరాలుగా యుగాలుగా అణచివేస్తున్న సామాజిక వర్గాన్ని విద్యా చైతన్యవంతులు చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది సర్దార్ గౌతమ లచ్చన్న గారు మాత్రమే. ఆయన చరిత్ర సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, అగ్ని పంచభూతాలు ఉన్నంత వరకు సర్దార్ గౌతమ లచ్చన్న గారి పేరు సువర్ణాక్షరాలతో రాయబడుతుంది. ఇంకొకటి, ఒక బీసీ సంఘ నాయకుడిగా స్వార్థంతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఇక్కడున్న గౌడ సహోదరులందరూ కూడా రాజకీయాలు మనకెందుకులే అనుకుంటే మన బతుకులు మనం మార్చుకోలేం. దయచేసి యువతరం శివమెత్తితే నవతరం గలమెత్తితే గౌడ సోదరులు యువకులు రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేస్తే మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన అమ్మలు, మన సామాజిక వర్గం యొక్క స్థితిగతులు మార్చడానికి మీకు అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘంలో రాజ్యాధికారం కోసం మరి తీవ్రంగా మనస వాచ కర్మల పోరాటం చేస్తున్నారు అంటే ఇందులో గౌడ సహోదరుల యొక్క భాగం ఎంతో ఉంది. అందుకు ఉదాహరణ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం మరి జిల్లా అధ్యక్షులు మరి గౌడ సహోదరులు గోడవల్లి కృష్ణార్జునరావు గారు. ఆయన స్వేచ్ఛగా ఉండొచ్చు, నాకెందుకులా ఈ రాజకీయాలు, నాకెందుకులా ఈ గౌడ సహోదరులు అనుకోవచ్చు. కానీ ఆ కులంలో పుట్టినందుకు గౌడ సహోదరులకి మరి తన రుణాన్ని తాను తీర్చుకుంటున్నాడు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. దయచేసి ఒక సోషలిస్టు, ఒక ప్రజాస్వామ్యవాది అనగబడిన సామాజిక వర్గాన్ని కలంతో విద్యారంగంగా అభివృద్ధి చెంది ఆర్థికంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్లో భాగం సంపాదించాలని చిరకాల వాంఛ సర్దార్ గౌతమ లచ్చన్న గారి ఆశయాలు. గౌరవ లచ్చన్న గారి ఆశయాలకి మనం అందరం అంకిత భావంతో కృషి చేద్దాం. రాజకీయాలు నాకెందుకులే అనే భావంతో ఉండొద్దు. గౌడ సోదరి యువకులారా, మీరు రాజకీయాల్లోకి రండి, సమానత్వాన్ని చాటించండి. ఇంకో మాట చెప్తున్నాను, అన్యతగా నన్ను భావించొద్దు. ఎకనామిక్ స్టేటస్ కాదు, ఈ గౌడ కులంలో పుట్టిన ప్రతి సోదరులు అన్నతమ్ములు గౌడ మాత బిడ్డలం. మనం అందరం ఒకడు ఉన్నోడు ఉండొచ్చు, లేనోడు ఉండొచ్చు, భేదభావాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఏది ఏమైనా గౌడ సామాజిక వర్గం గౌడ తల్లి బిడ్డల అందరం కూడా ఒకే గొడుక్కొచ్చి మన సామాజిక వర్గాన్ని డెవలప్ చేస్తూ మరి మిగతా సామాజిక వర్గాలను కూడా మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి గుడివాడ గౌడ సామాజిక వర్గం సోదరులకు అందరికీ మనస వాచ కర్మల కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుడు సర్దార్ గౌతమ లచ్చన్న గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్
పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తని నాకు ఈ అవకాశం కల్పించిన మా జిల్లా అధ్యక్షులు గోడవల్లి కృష్ణాజీరావు గారికి మరియు గుడివాడ గౌడ సంఘం కమిటీ సభ్యులందరికీ కూడా మనసా వాచా కర్మణ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం.